నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తొలి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే ఆలయాల వద్ద భక్తులు క్యూ కట్టారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తొలి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శైవ వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాలకు భక్తులు తాకిడి నెలకొంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పుణ్య స్నానాలు ఆచరించి ఆలయంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దైవస్మరణలో నిమగ్నమయ్యారు. అసురుల గురువు శుక్రాచార్యుడు శివునితో తలబడి ఓడే శివ ఓం నమ శివాయ. ముల్లు కములు శంకరుడేయని శివశక్తిని కొనియాడే హర ఓం నమ శివాయ. ప్రణవం నమ శివాయ, స్మరణం నమ శివాయ, మంత్రం నమ శివాయ, ధ్యానం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. ఓకే. జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. బంధువులారా, ఈరోజు తొలి ఏకాదశి శయన ఏకాదశి. ఈ ఏకాదశి ఇంకో పేరు కూడా పద్మ ఏకాదశి అంటారు. ఈరోజు స్వామివారు వైకుంఠంలో శయనించే రోజు కావున భక్తులందరూ శయన ఏకాదశి నందు మన ప్రజలందరూ కూడా తొలి ఏకాదశి అని చెప్పేసి అందరూ భక్తుని భగవంతుని యొక్క స్వామివారి సేవలు పాల్గొంటారు, గంగా స్నానం చేస్తారు, ఏకాదశి ఒక్క పొద్దు కూడా ఉంటారు. ఎవరికి ఎలాంటి కష్టం ఉన్నా కానీ ఈరోజు ఆ కష్టాలు కూడా తీరిపోతుంది. ఆ స్వామివారి శ్రీమన్నారాయణ అనుగ్రహం వల్ల అష్టాక్షర మంత్రం పఠిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ మంత్రాన్ని ఈరోజు పఠిస్తే ఎంతో పుణ్యం కూడా లభిస్తుంది. ఈ అష్టాక్షర మంత్రం వల్ల సాక్షాత్ శ్రీహరి యొక్క సంపూర్ణ కృపకటాక్షలు ఉంటాయి. జయ శ్రీమన్నారాయణ. భక్తులు పాల్గొన్నారు. ఈరోజు స్వామివారికి అభిషేకాలు అర్చనతో సహా స్వామివారి సేవ కార్యక్రమం వచ్చింది. పక్క గ్రామాల పెద్దలు పాల్గొని ఈ కార్యక్రమం చేశారు. జయ శ్రీమన్నారాయణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పోచారం ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడంపై తప్పుపట్టడం సరికాదని బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. దీంతో కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం సభా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పోచారం హిమశ్రెడ్డి, కాసుల బాలాజులు కలిసి నిర్వహించడంపై మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్రరెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు మంగళవారం విలేకరుల సమావేశంలో విమర్శించిన విషయం తెలిసిందే. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాసుల బాలాజు వర్గానికి చెందిన ఆ పార్టీ సభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేశామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం హిమశ్రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడాన్ని తప్పుపట్టడం పట్ల పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరికాదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అందుకు కాసుల బాలాజ్ పోచారం హిమశ్రెడ్డిపై నిరాధారమైన ఆరోపణ చేయడం సరికాదని సూచించారు. అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈరోజు మనమే అన్నాం పెద్దలు ఇక్కడ ఉన్న ఎవరైతే ఇన్ఛార్జ్ మనకు 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మన అధిష్టానం ఆదినాయకుడు రేవంత్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయం కట్టుబడి మేము కూడా మన కార్యకర్తలను కూడా పనిచేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే నిన్న
బాలరాజు గారి పైన నిరాధార ఆరోపణలు చేస్తూ మొన్న మన రవీందర్ రెడ్డి గారికి టికెట్ వచ్చినప్పుడు మొదటగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి మతాసు పలికినప్పుడు ఈరోజు గౌరవ శ్రీనివాస్ రెడ్డి గారు మన పార్టీలోకి స్వయాన రేవంత్ రెడ్డి గారు ఆహ్వానిస్తే తప్పుపట్టడం ఎంతవరకు సమంజసం? అలాంటిది మన బాలరాజన్న గారు మన కార్యకర్తల నిర్ణయం మేరకే మన పోచారం శ్రీనన్న గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మీటింగ్ చేస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఇవన్నీ మీరు ప్రజల్లోకి తప్పుడు సమాచారం తీసుకెళ్తున్నారు. ఇలాంటి సమాచారాన్ని కార్యకర్తలు ఎవరు కూడా ఓర్చుకోలేరు. రేపు మీరేదైతే కార్యకర్తలకి తప్పుడు సమాచారం ఇస్తున్నారో దాన్ని మేమంతా ఖండిస్తున్నాము. అలాగే మనమందరం కూడా కలిసికట్టుగా అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రజలకు సహాయపడాలి, కానీ వేరే ఇలాంటి మన పార్టీలోనే చిచ్చు పెట్టకుండా పార్టీ శ్రేయస్సుకు సహాయపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. నందిపేట మండలం మెల్మాల్ గ్రామంలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన 3 ఇళ్లలో దుండగులు చొరబడి 11 లక్షల నగదు, 20 తులాల బంగారం, 18 తులాల వెండి ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నందిపేట మండలంలోని వెల్మాల్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి తాళం వేసిన 3 ఇళ్లలో భారీగా బంగారం, నగదు, వెండి వస్తువులు అపహరించిపోయినట్లు బాధితులు తెలిపారు. సుమారు 20 తులాల బంగారం, 18 తులాల వెండి, 11 లక్షల రూపాయల నగదు అపహరించినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330.
గత 10 సంవత్సరాల కాలంలో మోదీ చేసిన అభివృద్ధి వల్లే కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. 6 నెలలు గడుస్తున్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. నిరుద్యోగులు, మహిళలు, రైతుల పక్షాన ప్రభుత్వం హామీల అమలుకై బీజేపీ ఉద్యమం చేస్తుందని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షురాలు అరుణ తార అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా అధ్యక్షురాలు అరుణ తార బీజేపీ జెండా ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జరిగిన అంశాలపై తీర్మానాలు చేసి ఆమోదించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలో బీజేపీ ఆధిక్యత ప్రదర్శించిందన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పార్టీ ఇంకా బలపడాల్సి ఉందన్నారు. ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పనిచేస్తే స్థానిక సంస్థల్లో బీజేపీదే విజయమని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యుల నుండి జెడ్పీ చైర్మన్ వరకు అన్ని బీజేపీ ఖాతాలో పడాలని సూచించారు. అనంతరం ఆర్మూర్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడారు. ఏకాదశి సందర్భంగా బైరాపూర్ విఠలేశ్వర స్వామిని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి దర్శించుకున్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. బేర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలోని విఠలేశ్వర మందిరంలో ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పేదలు పొద్దంతా కూలి చేసుకొని వచ్చి కొనుక్కు తీయాలంటే కడుపులో చుక్క పడాల్సిందే. అంటే కళ్ళు దుకాణం గడప తొక్కాల్సిందే. కానీ వాళ్ళు తాగే కళ్ళు ఆరోగ్యానికి కీడు చేస్తుందని గుర్తించడం లేదు. మత్తు పదార్థాలతో కళ్ళును తయారు చేస్తూ ముస్తేదారులు జేబులు నింపుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో అక్రమ కల్తీ కళ్ళు ఏరులై పారుతోంది. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కల్తీ కళ్ళు దుకాణాలపై అధికారులు పలు కేసులు నమోదు చేసినప్పటికీ కళ్ళు తయారీదారులు మాత్రం మారడం లేదు. జిల్లాలోని బాన్స్వాడ, బేర్కూర్, గాంధారి, సదాశివనగర్, మాచారెడ్డి, రామారెడ్డి, దోమకొండ, తాడ్వాయి, రాజంపేట్ మండల కేంద్రాలతో పాటు పరిధిలోని పలు గ్రామాలలో అక్రమ కల్తీ కళ్ళు తయారీ విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అక్కడ కూడా పలుమార్లు అధికారులు దాడులు నిర్వహించిన కళ్ళు తయారీదారులు ఎలాంటి మార్పు రావడం లేదు. మాచారెడ్డి మండలం భవానీపేటలో కల్తీ కళ్ళు విక్రయం విచ్చలవిడిగా నడుపుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కళ్ళు డీపోలలో అధిక డోసు వేస్తుండడంతో కళ్ళు ప్రియులు రోగాల పాలవుతున్నారు. ప్రతిరోజు కళ్ళు అలవాటు చేసుకున్న కొంతమంది ఏదైనా వేరే గ్రామానికి వెళ్ళి 2-3 రోజులు ఉంటే అక్కడ ఫిట్స్ రావడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. మరికొంతమంది అయితే వరుసగా 4-5 రోజులు కళ్ళు తాగకపోతే పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు.
కరోనా కాలంలో కూడా ఎంతో మంది పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి అనారోగ్యానికి గురై మరణించిన ఘటనలు కూడా జరిగాయి. రకరకాల రసాయనాలు, అల్పోజలం, యూరియా, షెక్రిన్ తదితర కెమికల్ మందులు కలిపిన కళ్ళుతో ఎంతో మంది అనారోగ్యానికి గురవుతున్నారు. కళ్ళుకు బానిసగా మారిన వారు కళ్ళు లేక ఉండలేకపోతున్నారు. ఇక కామార్లి నుండి మాచరెడ్డికి వెళ్లే దారిలో రోడ్డు పక్కనే కళ్ళు విక్రయిస్తున్నారు. దీంతో అక్కడ కళ్ళు తాగిన ప్రయాణికులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే చిన్న పిల్లలతో కళ్ళు డిపోలలో పనులు చేయించడం జరుగుతుందని చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.